A very good evening to one and all. మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి చిటుకుల అరుణ సమర్పిస్తున్న సందీప్ క్రియేషన్స్ చిత్రం నేను సీతాదేవి. పేరెంత లక్షణంగా ఉందో. ఇంత లక్షణంగా ఉన్న ఈ చిత్రంలో ఒక కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. నిర్మాతగా తన అభిరుచిని, హీరోగా తన అభినవేశాన్ని రెండింటినీ మనకి చూపించబోతున్నటువంటి ఈ హీరో సందీప్. మరి సందీప్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిత్రం ఆడియో రిలీజ్కి మన ముందు వరకు వచ్చింది. చైతన్య రాజా గారు అందించినటువంటి స్వరాల్ని ఆదిత్య మ్యూజిక్ ఈరోజు మీ అందరి ముందుకి తీసుకురాబోతోంది. ఇది నేను సీతాదేవికి ఒక అత్యద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేటువంటి ఈ సంస్థ మీ అందరికీ తెలిసినట్టుగా అత్యద్భుతమైనటువంటి చిత్రాలకి సంగీతాన్ని అందించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థ. మరి ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఫిల్మ్. ఆదిత్య మ్యూజిక్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వి విష్ రణ్ధీర్ అండ్ సందీప్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఇద్దరు కథానాయకులతోటి అటు నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఆటపాటలు ప్రేమిస్తూ వీటితో పాటు భయపెడుతూ ఈ చిత్రం సాగుతుంది. మరి ఈ కథనాలు ఎలా ఉంటాయో మనం పెద్ద తెరపై చూద్దాం. కానీ అంతకంటే ముందు ఈరోజు పాటల పండుగ చైతన్య రాజా గారు మనకు అందించబోతున్నటువంటి సంగీతం ఎలా ఉంటుందో చూడాలి. ఐ విష్ ఆల్ దిస్ టీమ్. అందరూ కొత్త వాళ్ళే. దర్శకుడు శ్రీనివాస్ మల్లం తను కూడా ఒక కొత్త వ్యక్తి. కానీ సినిమా ఇండస్ట్రీకి కొత్త పాత అనేది లేదు. కళ ఎప్పటిదో అయి ఉంటుంది. ఈ కళలు ఎప్పటి నుంచో కనుంటారు. ఆ కళల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అవకాశం లభించినప్పుడు ఆ కళ నిజమై తీరుతుంది. ఎగ్జాక్ట్లీ అలాంటి కళ నిజమైన క్షణం అటు నిర్మాత, దర్శకుడు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మన హీరోయిన్స్ కానివ్వండి, ఎవ్రీబడి ఇది ఒక అందమైన ప్రాజెక్ట్గా, కళలని నిర్మించుకున్నటువంటి ప్రాజెక్ట్గా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో విషింగ్ నేను సీతాదేవి ఆల్ ది బెస్ట్. మరి పాటలు విడుదల చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చైతన్య రాజా గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నాయి నేను సీతాదేవి పాటలు. చైతన్య రాజా గారు ఎవరు, ఎక్కడా మనం ఈ పేరు విన్నామా? వింటారు, ఇకపై ఎక్కువ సార్లు వింటారు. అంత ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య రాజా. గుప్పెడు గుండెను తడితే అనే చిత్రంతో మనందరికీ తన స్వరాల్ని పరిచయం చేసి ఎన్నో చిన్న సినిమాలకి, దాదాపు 10 చిన్న చిత్రాలకి సంగీతాన్ని అందించి తన కిటీలో ఆ ఫిల్మ్స్ అన్నిటినీ వేసుకున్నటువంటి చైతన్య రాజా గారు ఈరోజు మనకి అందమైనటువంటి సంగీతాన్ని అందించబోతున్నారు. మరి ఈ చిత్రంలోని మొట్టమొదటి పాట మనం వినబోతున్నాం. మొదటి పాటని లాంచ్ చేయబోతున్నాం. మరి మొదటి పాటని లాంచ్ చేయడానికి ఈ పాటని పాడిన మా సింగర్ రెడీగా ఉన్నారు. ఆయన పేరు చెప్తే సింహం కూడా గర్జించడం మానేసి మియాం అంటుంది. ఎందుకంటే ఆయన గొంతులో అంతటి పవర్ ఉంది. సింగర్గా సింహ గర్జన చేస్తున్నటువంటి మా సింగర్ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అటు బాలయ్యకి పాడిన, కొత్త హీరోకి పాడిన సింహ స్టైలే వెరీ డిఫరెంట్. మాస్ పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ సింహ గారు. వెల్కమ్ సింహ గారు. సింహ గారు మొదటి పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా లాంచ్ చేసే ముందర 2 విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఝాన్సీ గారికి తెలుసు ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ మోర్ దెన్ 10 years. నాది కూడా. అప్పుడు నాతో పాటు కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నటువంటి చైతన్య అలా ప్రయత్నిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అందరం కూడా గ్రో అయ్యాము. అప్పటి నుంచి ప్రయత్నిస్తున్న సినిమా ఇండస్ట్రీ నమ్ముకున్న మేము అందరం కూడా గ్రో అయ్యాము. నాకు చలనచిత్ర పరిశ్రమ అవకాశం ఇచ్చింది, అలాగే చైతన్య కూడా ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ టు చైతన్య అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నేను సీతాదేవి. సాంగ్ నెంబర్ 1 లాంచ్. పడిపోయినట్టే మామ, పడిపోయినట్టే పిల్ల, పడిపోయినట్టే ప్రేమలో, పడిపోయినట్టే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జెటిక్ నంబర్ చైతన్య రాజు గారు అందించినటువంటి సూపర్ డూపర్ ఎనర్జెటిక్ నంబర్. చాలా మాస్గా, పెప్పిగా. సింహ గారు మీరు పారిపోతే ఎలాగండి? ఇంత మాస్ నంబర్ పాడిన మీరు మళ్ళీ ఇంకొకసారి వేదిక మీదకి రావాలి. అసలు నా గొంతు ఇందాక చెప్పాను కదండి, మా సింహ కనుక గొంతు విప్పితే సింహం సైతం మియాం అనాల్సిందే, అలాంటి గొంతు. సింహ గారు మీరు 2015లో ప్రారంభించి దాదాపు సూపర్ డూపర్ హిట్ నంబర్లన్నీ పాడేశారు. దిస్ ఈజ్ లైక్ సందీప్
ఇంట్రడక్షన్ ఫిల్మ్ ఇది, ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మాసియెస్ట్ నంబర్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద పెద్ద హీరోలకు, బాలకృష్ణ గారు లాంటి హీరోలకు పాడిన మీరు కొత్త హీరోలకు కూడా పాడుతున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నాది చాలా బోల్డ్ వాయిస్ అండి. అయితే చైతన్య చెప్పాడు కొత్త హీరో అంటే కాస్త మరి బోల్డ్గా పాడాలా, షార్ప్గా పాడాలా అని అడిగాను. నాకు ఇతను మంచి ఎనర్జెటిక్ డ్యాన్స్ చేస్తున్నారు, యూ సింగ్ లైక్ దట్ అని చెప్పారు. సో నార్మల్గా బాలకృష్ణ గారికి రీసెంట్గా సర్దార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పాడాను. అలాగే సరైనడు, వీళ్ళందరి స్టైల్ ఒకలాగా అల్లు అర్జున్ మేనరిజమ్స్ బట్టి మాకు ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి పాడడం జరుగుతుంది. బట్ ఈ పాట ఇలా పాడించడానికి క్రెడిట్ ఎంటైర్ గోస్ టు చైతన్య, ఎందుకంటే అతనికి హీరో గురించి బాగా తెలుసు నాకన్నా. సో హీ మేడ్ మీ టు సింగ్, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద విజువల్స్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దట్. అందులో పెద్ద హీరోస్కి పాడడానికి మాకు చాలా ఆతృతంగా ఉంటుంది, చిన్న హీరోస్కి పాడితే మాకు ఆనందం వేరేలాగా ఉంటుందండి. ఎందుకంటే చిన్న హీరోస్ అంటే అప్కమింగ్, ఇప్పుడు మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి వీ నో ద పల్స్ హౌ వీ ఫీల్ అబౌట్ ఇట్ అనేది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సింగింగ్ ఫర్ సందీప్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు సందీప్ టు. అటు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తుంది చైతన్య రాజా గారికి, అండ్ డెఫినెట్లీ ఆల్ గుడ్ సింగర్స్ ఇక్కడ మీలాంటి ఒక పవర్ ప్యాక్డ్ వాయిస్ తోటి స్టార్ట్ చేస్తారు, హిట్ పడిపోయినట్టే. మా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈసారి సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఇంకెవరినో కాదండి, ఎవరైతే ఈ పాటల్ని మీ అందరి వరకు తీసుకొస్తున్నారో ఆదిత్య మ్యూజిక్ తరపున ప్రతినిధులుగా మాధవ గారిని అండ్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జనరలీ చివర్లో ఎన్ని ఫంక్షన్ ఇద్దరిని కలిసి, లేకపోతే మాధవ్ గారు ఎవరు, ఓన్లీ మాధవ్, ఓన్లీ నిరంజన్, లేదు జంట కవులు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. సో నిరంజన్ గారు ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన ఆదిత్య మ్యూజిక్కి ఒక పిల్లర్ లాంటి వ్యక్తి. సో ఈరోజు వీళ్ళిద్దరూ కనుక మంచి పాటలు ఉన్నాయి అని ఒక చిన్న వార్త అక్కడికి అందిస్తే డెఫినెట్లీ ఆదిత్య మ్యూజిక్ ఆ ఆల్బమ్ వెనకాల ఉంటుంది. అండ్ ఆల్బమ్ వెనకాల ఆదిత్య మ్యూజిక్ పేరు ఉంది అంటే డెఫినెట్లీ అవి ప్రామిసింగ్ సాంగ్స్ అని మనం చెప్పచ్చు. సో సాంగ్ 1 లాంచ్ చేయాల్సి, సాంగ్ 2 లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎగిరే ఎగిరే అనే ఈ పాట. నేను సీతాదేవి, సాంగ్ నెంబర్ 2 ఎగిరే ఎగిరే లాంచ్. ఎగిరే ఎగిరే హృదయం ఎక్కడికెళ్ళిందో, అరరే అరరే వయసే ఏమైపోతుందో. ఎగిరే ఎగిరే హృదయం ఎక్కడికెళ్ళిందో, అరరే అరరే వయసే ఏమైపోతుందో. అనుకున్న కలత కరిగింది, చెలి చేరి చెలిమి కోరింది. తొలి ప్రేమ నేడు మొదలయ్యింది, తన తోడు నాకు వరమయ్యింది. తన రాక నన్ను సరికొత్తగా చూపింది. నేను సీతాదేవిలో ఎగిరే ఎగిరే దీపు మాళవిక పాడిన ఈ పాట చింతా శ్రీనివాస్ గారు రచించారు. ఐ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ బ్యాక్, నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు. ఆదిత్య మ్యూజిక్ బ్రాండ్ కోసం మేము ఎంత తప్పిస్తామో మా అందరికీ తెలుసండి. బట్ వాట్ మేడ్ యూ పికప్ చైతన్య రాజాస్ మ్యూజిక్ అండి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు టైటిల్ పెట్టే జనాలు అందరి దగ్గర నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినట్టే ఉన్నారు. ఎందుకంటే నేను సీతాదేవి మంచి యాప్ట్ ఉన్న టైటిల్. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు 4 సాంగ్స్ అయినా కానీ మంచి సాంగ్స్ ఇచ్చున్నారు. మన టోటల్గా ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎస్, చింతా శ్రీనివాస్. నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ యూ. సో ఈ చిత్రంలో మీరు 2 పాటలు, ఇప్పటి వరకు మేము విన్న ఈ 2 పాటలు మీరే రాశారు అండ్ ఆల్సో డైలాగ్స్ కూడా మీరే రాశారు. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇందులో 2 పాటలు ఇప్పుడు పడిపోయినట్టే మామ ఎగిరే ఎగిరే పాటలు రాశాను. కథ చాలా కొత్తగా, మంజన్ శ్రీనివాస్ ఫస్ట్ టైం మంచి కథ ఎంచుకున్నాడు. ప్రతి సీన్ ఏం జరుగుతుందని ఉత్కంఠంగా, ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటాయి. సందీప్ ఫస్ట్ టైం అయినా సరే చాలా సీనియర్గా చేశారు. ఈ సినిమా సక్సెస్ కావాలి, చైతన్య మ్యూజిక్ ప్లస్ అవుతుంది. అందరికీ ఈ సినిమా నటించిన నటినట్లకి, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మంజన్ శ్రీనివాస్ గారికి మరో సినిమా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఇప్పుడు టీవీలో చూస్తుంటారు మీరు ఆట ఛాలెంజ్, చాలా రియాలిటీ షోస్ కానీ స్టేజెస్ కానీ. సో
కొత్తగా వచ్చాను నేను కొరియోగ్రాఫర్గా మాస్టర్గా. జ్యోతిలక్ష్మి ఈజ్ మై డెబ్యూ మూవీ. సింగిల్ కార్డ్ అంటే ఫస్ట్ సినిమా నా సింగిల్ కార్డ్. సో ఆల్ సాంగ్స్ నేనే చేశాను సీతాదేవికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్ క్రియేషన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అన్ని సాంగ్స్ నా మీద నమ్మకంతో నాకు ఇచ్చాడు సందీప్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ ఎక్స్పీరియన్స్ అంటారా, సీరియస్లీ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి నాకు. వర్కింగ్ విత్ మంచి కెమెరామెన్ శివ గారు, డిఓపి గారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. పెద్ద ఆర్టిస్ట్ రణధీర్ ఉన్నాడు. సాంగ్స్ అయితే అల్టిమేట్ సాంగ్స్. చైతన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు, అల్టిమేట్ మ్యూజిక్. అండ్ నాకు పడిపోయినట్టే సాంగ్ అయితే నాకు చాలా ఎంజాయ్ చేసాం అనమాట. 3 days ఎంజాయ్ చేసాం. సందీప్ అయితే బాగా కష్టపడ్డాడు పాపం, డ్యాన్స్ మాస్టర్ చేయాలని. అది చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. ఫస్ట్ రోజు మార్నింగ్ 7 o'clock షార్ట్ అన్న, 7 o'clock షార్ట్ చేసాం. సో సెకండ్ డే 7కే స్టార్ట్ చేద్దాం సందీప్, 9కి వచ్చాడు. ఏమైంది సందీప్ అంటే, మాస్టర్ ఫస్ట్ రోజు చేసిన డ్యాన్స్కి కాలు పట్టేసి లేవడానికి అవ్వలేదు మాస్టర్. సో సారీ ఏమనుకోకండి. సో బాగా కష్టపడ్డాను సందీప్ని. అవుట్పుట్ అయితే చాలా అల్టిమేట్గా వచ్చింది. అండ్ మా ఫీలింగ్ మీరు చూసి చెప్పాలి అది. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరు చూసి సినిమా పెద్ద హిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మన ఇంటి హీరో, లెట్ మీ వెల్కమ్ మనోజ్ ఆన్ టు ది స్టేజ్. హాయ్ మనోజ్, వెల్కమ్. మనోజ్కి అక్కగాను అమ్మగాను నటించిన భాగ్యం మాకు కూడా దక్కి ఉంటుంది బాలనటుడుగా. బట్ టుడే మనోజ్ ఇస్ అ స్టార్ ఇన్ 1820 లవ్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ 1820 లవ్ స్టోరీ. బట్ మనోజ్, హౌ ఇస్ ఇట్ బీయింగ్ హియర్ ఫర్ యువర్ ఫ్రెండ్ రణధీర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం రణధీర్. మేము ధనలక్ష్మి తలుపు తడితే సినిమాకి ఆల్మోస్ట్ ఒక 40 days ట్రావెల్ చేసాం. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వీరబాబు గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సో ఈ సినిమాకి రణధీర్ అన్న అండ్ సందీప్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. రణధీర్ అన్న హీరోగా మళ్ళీ చూస్తున్నాను నేను, రాముడు మంచి బాలుడు తర్వాత. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ యాక్టర్, ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా మంచి హిట్ సాధించాలని, అండ్ అగైన్ రణధీర్ అండ్ మీ అందరం కలిసి మళ్ళీ సినిమాలు చేయాలని, అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అండ్ ఝాన్సీ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. బట్ సాంగ్ నెంబర్ 3 లాంచ్ చేయాలి. సాంగ్ 3 లాంచ్. తెలియదు మరి నీవది తెలుపగరారా, నీ చెత్తపడి బిగిసెను ముడి తడబడి కలబడి పోరా. వెరీ వెరీ రొమాంటిక్ నంబర్. ఆల్రైట్, వన్స్ మోర్ కావాలని అడుగుతున్నారు. వన్స్ మోర్ వేస్తారా? ఎస్, థ్యాంక్ యూ. వన్స్ మోర్. ఇది వరకు ఇది. తెలియదు మరి నీవది తెలుపగరారా, నీ చెత్తపడి బిగిసెను ముడి తడబడి కలబడి పోరా. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మల్లం శ్రీనివాస్కు, హీరో సందీప్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముందు ఈ స్టోరీ నాకు చెప్పాడు, ఫస్ట్ డైరెక్టర్ నాకే చెప్పాడు, చాలా ఎక్సలెంట్ అనిపించింది. తర్వాత హీరో సందీప్ చెప్పాడు, ఆయన కూడా బాగా నచ్చి వాళ్ళ డాడీ డాక్టర్ వెంకన్న గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ప్రొసీడ్ అన్నారు, ఆయన కూడా బాగా నచ్చి అలా స్టార్ట్ అయింది మూవీ. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ మ్యూజిక్ విషయంలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ మల్లం శ్రీనివాస్. 4 సాంగ్స్ చక్కని ట్యూన్స్ రాబట్టారు. ఇందులో ఫస్ట్ పడిపోయినట్టే మామ అనే సాంగ్ సింహ గారు పాడారు. సింహ గారు ఈ మధ్య ఆయన ఏ పాట మాస్ పాట వాడినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
అలాగే ఈ పాటను చింతా శ్రీనివాస్ ఎక్సలెంట్ లిరిక్ ఇచ్చారు. సెకండ్ సాంగ్ ఎగిరే ఎగిరే హృదయం ఎక్కడికి వెళ్తుందో అని, ఆ సాంగ్ దీపు మాలవిక పాడారు. ఈ పాటను కూడా చింతా శ్రీనివాస్ మంచి మెలోడీ లిరిక్స్ ఇచ్చారు. థర్డ్ సాంగ్ ఇదివరకు ఇది తెలియదు మరి అనే ఒక సాంగ్, రొమాంటిక్ సాంగ్. ఈ సాంగ్ను సురేందర్ సింధూరి పాడారు. ఈ పాట కృష్ణ మాదినేని రాశారు. ఫోర్త్ సాంగ్ కలగనలేదు ఏనాడు ఈ రోజుని అనే ఒక సాంగ్, మెలోడీ సాంగ్. ఈ పాటను నరసింహ కోరే రాశారు. ఈ పాట రేవంత్ గీతా మాధురి ఇద్దరు పాడారు. ఈ పాట నేను ఇళయరాజా గారి ఇన్స్పిరేషన్తో చేశాను. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. అలాగే ఈ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పాటలన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు విన్న వాళ్ళంతా. సినిమా కూడా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, కంపోజ్ చేయడమైనా కీబోర్డ్ వాయించడమే, సరదాగా ఒక పాట అందుకుంటారా? ఇప్పుడు నెక్స్ట్ మనం పాడమండి, సింహ గారు పాడతారు పాట. లేదు, మళ్ళీ లైవ్లో పాడతారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్, అది మా మ్యూజిక్ డైరెక్టర్ మనోగతం. అందమైన పాటలు ఇచ్చిన చైతన్యరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అందమైన పాటల గురించి మాట్లాడాను కాబట్టి అందమైన భామల గురించి కూడా మాట్లాడాలి. నేను సీతాదేవిలో డెఫినెట్లీ మా సీతాదేవి అయి ఉంటుంది అనుకుంటున్నాను. లెట్ మీ వెల్కమ్ భవ్యశ్రీ ఆన్ టు ద స్టేజ్. ఈ అందాల భామ డివోషనల్ మూవీ తోటి కనిపించిన, రొమాంటిక్గా కనిపించే అవకాశం వచ్చిన సినిమా నేను సీతాదేవి. లెట్ మీ వెల్కమ్ భవ్యశ్రీ ఆన్ టు ద స్టేజ్. హాయ్ భవ్యశ్రీ, వెల్కమ్. ఆల్ ద బెస్ట్ టు యూ. తెలుగు అమ్మాయివే అయ్యి ఉంటావని, తెలుగు వచ్చని అనుకుంటూ, తెలుగుని తెలుగులో మాట్లాడతావని కోరుకుంటూ ఐఎమ్ గివింగ్ ద మైక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం, అలాగే పెద్దలందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ శ్రీనివాస్ గారు and producer Sandeep. Thank you so much. And director sir చాలా టాలెంట్ ఉంది. డైరెక్టర్ సార్ చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో నా రోల్ మెయిన్ లీడ్ చాలా బాగుంటుంది. 2 వేరియేషన్స్ ఉంటుంది. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్ రణధీర్ అండ్ విశ్వ, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. వాళ్ళతో ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎస్పెషలీ ఐ థ్యాంక్ఫుల్ టు మై హీరో సందీప్ అండ్ కెమెరామెన్ సార్ శివ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చాలా బాగుంది. 5 సాంగ్స్ సూపర్ సాంగ్స్. ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ చిత్రంలో నటించిన మరొక అందాల భామ కోమలిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ కోమలి ఆన్ టు ద స్టేజ్. కోమలి, I know it's very difficult to walk on those. Hi Komali. Hi. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ యాక్చువల్గా ఈ మూవీ గురించి నేను చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉందండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద లిస్ట్ విత్ మా ప్రొడ్యూసర్ సందీప్ గారు. సచ్ అన్ అమేజింగ్ పర్సన్. అండ్ ఫస్ట్ టైం సందీప్ క్రియేషన్స్ బ్యానర్లో మూవీ వచ్చినా కూడా ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం. లైక్ యాక్చువల్గా అదొక మూవీ తక్కువ ఫ్యామిలీ ఎక్కువ అనిపిస్తుంది. సో ఎక్కడ కూడా లైక్ కాంప్రమైజ్ అవ్వకుండా దే లైక్ రియలీ స్వీట్ పర్సన్. సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ శ్రీనివాస్ గారు. లైక్ దో ఇట్స్ అ ఫస్ట్ మూవీ, హీ హ్యాస్ అన్ అమేజింగ్ మేకింగ్ నాలెడ్జ్ అండ్ మూవీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా గడిచింది. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్ రణధీర్ అండ్ భవ్య, we had really good time అండి షూట్ టైంలో. ఇట్ వాజ్ రియలీ స్వీట్ వర్కింగ్ విత్ దెమ్. దో ఐమ్ అ ఫ్రెషర్ ఫర్ దిస్ మూవీ, నాకు ఎక్కడ అలాంటి ఫీలింగ్ రాలేదు విత్ ఈదర్ రణధీర్ ఆర్ భవ్య. దే వర్ లైక్ వెరీ గుడ్ టు మీ.
అండ్ మూవీ హైలైట్స్ వచ్చి సాంగ్స్ ఐ గెస్ మీరు అందరూ వినే ఉన్నారు. సాంగ్స్ ఆర్ రియలీ గుడ్. సో కమింగ్ టు ద లాస్ట్ ఎందుకన్నానంటే లైక్ వెర్ ఎవర్ వి గో, ఎక్కడికి వెళ్ళినా షూట్స్ అయినా కూడా లైక్ బై ఎనీ ప్రొఫెషన్ we need to end up with our parents. So they're the last because they're my destiny. Na parents na destiny. So I would like to thank them really, my mom, my dad, for their wonderful support and encouraging me through, and they have made me what I am today. So thanks Andy. థ్యాంక్ యూ సో మచ్. ముద్దుగా ఉన్నారు, పాటలు కూడా ఏమన్నా పాడతారా? ఈ చిత్రంలో మీకు నచ్చిన పాట ఏంటి? నాకు నచ్చిన అన్నీ నచ్చాయి. మోస్ట్లీ ఫేవరెట్ ఇది వరకిది తెలియదు మది నీ మది తెలుపగరారా నీ జత పడి బిగిసను మది తడబడి కలబడి పోరా నిజంగా నిన్ను చూసి తుళ్ళి తుళ్ళిపోయా కలల్లో నిన్ను చేరి మళ్ళీ మళ్ళీ రానా నీరని నన్న. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్. నిజమైంది నాడు నది నీరాకతో నిలయగాని నీ తడని నిలిపోని కాలవాగని మరిచి కాను కవ్వని. Right. Requesting you both to speak a few words. నాకు సందీప్ బాగా తెలుసు. సందీప్ ఎక్కడున్నాడు? సందీప్ నాకు బాగా పరిచయం. రణధీర్ నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆల్ ది వెరీ బెస్ట్. నేను సీతాదేవి టీం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారికి కనకవర్షం కురవాలని ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ యాదిరెడ్డి గారు జనగాం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోమలి భవ్య వాళ్ళందరికీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆకాంక్షిస్తూ మొత్తం టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ హోల్ టీమ్. రణధీర్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. నా పేరు ప్రశాంత్. నేను కూడా మూవీలో ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను కొత్తగా. మీ బ్లెస్సింగ్స్ అందరూ ఉండాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను సీతాదేవి చిత్రానికి ఆద్యుడు, ఈ చిత్రానికి నిర్మాత అండ్ హీరో. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో. ఈ చిత్రంతో మనందరికీ పరిచయం అవుతున్నటువంటి ఆర్ స్టార్ టుడే సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాంగ్ విత్ ఆర్ ఈ చిత్రానికి ఒక బరువైన బాధ్యత పోషించి ఈక్వల్ లెంత్లో ముందంతా పాజిటివ్గా కనిపిస్తూ తర్వాత నెగటివ్ షేడ్స్లో కనిపించే 6 అడుగుల ఆజానుబాహుడు. లెట్ మీ వెల్కమ్ రణధీర్ ఆన్ టు ద స్టేజ్. Sandeep, here's that young hero and our villain together. దయచేసి బ్లాస్ట్లు చేస్తున్నప్పుడు మా కెమెరామెన్లని చూసుకోండి. ఈ ఆల్ దీస్ బ్లాస్ట్ ఎవరైతే చేస్తున్నారో దగ్గరలో ఎవరిని లేకుండా చూసుకోండి. లెట్ మీ వెల్కమ్ ఆ యంగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా ఇద్దరు హీరోలు అండ్ యంగ్ డైరెక్టర్ ముగ్గురిని వేదిక మీదకి ఉండాల్సిందిగా కోరుతూ, ముందుగా దర్శకుడు మనసులో ఎన్నో కళలు ఉంటాయి. ఆ కళల్ని సాకారం చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి సందీప్ క్రియేషన్స్కి అభినందనలు తెలియజేస్తూ, సినిమాని శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. వేదిక మీద ఈ ముగ్గురిని మీరు బాగా డైరెక్ట్ చేస్తున్నారు సార్.
ఆల్ రైట్, రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారికి, అలాగే మా ఊరు సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి గారికి, అలాగే బచ్చంపేట సర్పంచ్ బాలకిషన్ అన్నకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మన హీరో సందీప్ కథ చెప్పానండి. ఫస్ట్ చెప్పగానే తను యాక్సెప్ట్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళే ఓన్గా ప్రొడ్యూస్ చేశారు. ముందుగా మా హీరో సందీప్కు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్టు నా చేతిలో పెట్టి నాకు అప్పగించినందుకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా హీరోయిన్స్ భవ్యశ్రీ, కోమలి, అలాగే అన్న రణధీర్ అన్న నాకు ఫుల్ సపోర్ట్ చేశాడండి. తను సీనియర్ అయినా నా పక్క నుండి నాకు ధైర్యం చెప్పి చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చాడు నాకు. అలాగే ఈ సినిమా నేను సీతాదేవి, సీత అనే అమ్మాయి, దేవి అనే అమ్మాయి, ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్ ఇది చాలా బాగుంటుందండి సినిమా. లవ్, కామెడీ, హర్రర్, ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.